డీటెయిల్స్ చూద్దాం. మంత్రివర్గ విస్తరణపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తనకు అన్యాయం చేస్తే ఆదివాసులు, గిరిజనుల, దళితుల గొంతు నొక్కి నట్టేనని ప్రేమ్సాగరరావు తెలిపారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మంచిర్యాల ముగింపు సభలో కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు హాట్ కామెంట్ చేసి కామెంట్స్ వెనుక ఉన్న కారణాలు ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు ఉన్నారు. ఆయన మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి. నమస్తే సార్. ఏం సార్ ఇంతగానం మీరు హాట్ కామెంట్ చేయడం గల కారణాలు ఏంటి? కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 సంవత్సరాలు ఒక రాక్షసుని పాలన వాళ్ళ జరిగిన నష్టం, వాళ్ళందరి ఆశలు మంత్రి పదవి వస్తే వాళ్ళందరికీ ఎంతో కొంత న్యాయం జరుగుద్దని, దాంతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజలు, ఆదివాసులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, దళితులు కానివ్వండి, గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళ గొంతులోనే నా గొంతుగా చేసి నేను సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వచ్చిన. ఈ టైంలో ఇట్ట నా గొంతు పోతే నాకు పర్సనల్గా నాకు నష్టం లాభం, సరే నష్టం జరిగిన నేను తట్టుకుంటాను. ఈ జిల్లా గొంతుకు వచ్చినట్టయితే, జిల్లాకున్న సామాజిక సమీకరణాలు దాన్ని గొంతుకు వచ్చినట్టయితుంది. జిల్లాకు సంబంధించిన నష్టం ఏదైతే 70 సంవత్సరాలు జరిగిందో ప్రతి వేదికలో నేను పెద్ద వేదికలు అన్నీ మాట్లాడడం జరిగింది. ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడాను. దానికి నేను మాట్లాడింది నిజమా కాదనేది పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి గారే చెప్పారు. ప్రేమ్సాగర్ గారు ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా గురించి అభివృద్ధి, నష్టం జరిగింది మాట్లాడతారు. ఇవాళ నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గడిచిన 45 రోజుల నుంచి ఈ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మాధ్యమాలు ఏదైతే జరుగుతుందో దానితోటి కార్యకర్తలు కానీ చాలామంది ప్రజలు ఒక మనోవేదన గురై వాళ్ళు ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటారేమో తొందరపడేని, ఇవాళ నేను మాట్లాడకపోతే ఆ నష్టం జరుగుతుందని ఉద్దేశంతో మాట్లాడి అధిష్టాన వర్గానికి వాస్తవ పరిస్థితులు, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఎవరున్నారు, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఇడిచిపోయి ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ వచ్చిండ్రు, వాళ్ళు పార్టీ కోసం పనిచేయరు, వాళ్ళ పార్టీ ఆలోచించరు, వాళ్ళ పదవులు తప్ప పార్టీతోటి కానీ కార్యకర్తల సంబంధం లేదు. కాబట్టి దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో స్పందన, కనీసం దాన్ని ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయాలనే ఉద్దేశంతో అధిష్టాన వర్గానికి తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది తప్పితే దీంట్లో ఏ రకమైన దురుద్దేశం అని ఏం లేదు. నాకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాలకు వచ్చిన, కాంగ్రెస్ పార్టీ నేను బతుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. సార్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీ కోసం కష్టపడి వాళ్ళ పార్టీ ఏదైతే కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడినటువంటి వాళ్ళని గుర్తిస్తారు, లేదంటే కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అడ్డుపడుతున్నారని మీరు కామెంట్ చేసి నిజంగా కూడా అటువంటి వాళ్ళని పార్టీ గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఎవరికి ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటుంది, మాకు నమ్మకం ఉన్నది. కాకపోతే నేను మాట్లాడకపోతే అమ్మ కూడా అడగకపోతే అన్నం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి అధిష్టాన వర్గానికి ఇక్కడ జరిగే నష్టం, లాభం తెలియజేయాలని ఒక ఆలోచనతో మాట్లాడింది తప్పితే వేరే ఆలోచన లేదు మాకు. దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ చాలా మంది చూస్తుంది, ఇక్కడ ఈ జిల్లాలో కాకుండా. ఒకవేళ ప్రేమ్సాగరరావుకి రాకపోతే మా పరిస్థితి నేను ఒక ఆలోచన మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. సో దాన్ని అందరినీ ఆవేదన ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళు తెలియని ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన. ఇంకోటి అంటే మంత్రివర్గ విస్తరణపై కూడా మీ ఆశాభావం ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళని పార్టీ గుర్తించేటువంటి అవకాశం కూడా మీరు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు? తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే పూర్తి మాట్లాడకపోతే ఏంటంటే ఈ పేపర్ల, టీవీలు వచ్చే మాధ్యమాలు చూసి ఏదైనా తప్పు నిర్ణయం జరగద్దని ఒక ఆలోచనతో ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు, రాష్ట్ర పార్టీ పరిస్థితుల వాస్తవాలు చెప్పడం జరిగింది తప్పితే దీనికి ఎవరి ధిక్కారం కాదు, నాకు ధిక్కారించిన అవసరం లేదు. రైట్గా ఇదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని కాపాడిన వాళ్ళని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తానని చెప్తాను. ఖచ్చితంంగా రాబోయే రోజుల్లో కూడా తనకు సముచిత స్థానం కల్పిస్తానని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.